వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సంబంధించి ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ, అలాగే టీడీపీ, జనసేన మూడు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ లో అలాగే కేంద్రంలో కూడా కూటమిగా ఈ ప్రభుత్వాలు అంటే కూటమిగా ఈ మూడు పార్టీలు ఉన్నాయి. మరి ఇక్కడ తెలంగాణలో ఒకవేళ టీడీపీ, జనసేన కనుక భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ సెటిలర్ ఓటర్లు అంతో ఇంతో ఉంటారు. సో డెఫినెట్ గా సెటిలర్ ఓటర్స్ ఒక 20,000 వేసుకున్నా కూడా సెటిలర్ ఓటర్స్, ఎందుకంటే 2014లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ ఇద్దరు కలిసి పోటీ చేసి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు గెలవడం అనేది జరిగింది. ఒకవేళ 20,000 ఓట్లు సెటిలర్స్ వేసుకుందాం, గతంలో 28,000 ఓట్లు, సరే 25 వేసుకుందాం, దాదాపుగా 45. ఇంకా మోడీ మీద అభిమానము, లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద అభిమానము, లేకపోతే మూడు జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక 15,000 మంది భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినా కూడా దాదాపుగా 50,000 పైచీలకు ఓట్ బ్యాంక్ అనేది భారతీయ జనతా పార్టీ సింపుల్ గా గెలుచుకునే అవకాశం. ఇక్కడ 75,000 అంటే మరొక 25,000 ఓట్ బ్యాంక్ కనుక భారతీయ జనతా పార్టీ తెచ్చుకుంటే ఉప ఎన్నికల్లో గతంలో 2019లో దుబ్బాకలో ఏదైతే గెలిచి చరిత్ర సృష్టించిందో, ఎందుకంటే దుబ్బాక తర్వాత హుజురాబాద్ తర్వాత మునుగోడులో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం, తర్వాత 8 స్థానాలు రావడం, తర్వాత ఇప్పుడు అధికారంలో లేకుండా 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలవడం అనేది జరిగింది. 8 మంది ఎంపీలు, 2 ఎమ్మెల్సీ స్థానాలు. మరొక 25,000 ఓట్లకు టార్గెట్ చేస్తే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ టీడీపీ అభ్యర్థికి ఒకవేళ కూటమి ఉంటే డెఫినెట్ గా టీడీపీ వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. సో టీడీపీ నుంచి సుహాసిని, లేదు ప్రస్తుతం టీడీపీని ఆంధ్ర పార్టీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అది ఇదని ఒకవేళ కామెంట్స్ వస్తే నందమూరి సుహాసిని భారతీయ జనతా పార్టీ తోటి అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ సుహాసిని గతంలో 2018లో పోటీ చేసి ఓడిపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ సుహాసిని బీజేపీలోకి తీసుకొస్తే అంతో ఎంతో ఒక 50,000 ఓట్ల వరకు ప్లస్ అయ్యే చాయిసెస్ మాత్రం భారతీయ జనతా పార్టీకి ఉంది. అండ్ ఆల్రెడీ ఇక్కడ లంకెల దీపక్ రెడ్డి గతంలో పోటీ చేశారు, 28,000 పైచీలకు ఓట్లు రావడం అనేది జరిగింది. తర్వాత కటారి మనోహర్ గతంలో కార్పొరేటర్ గా, వెంగళరావు నగర్ కార్పొరేటర్ గా కూడా గెలవడం అనేది జరిగింది. మొన్న స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం అనేది జరిగింది. తర్వాత 2-3 పేర్లు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ సుహాసిని పేరు రావడంతో ఒక్కసారిగా లీడర్లు అలర్ట్ అవుతున్నారు. అండ్ సుహాసిని భారతీయ జనతా పార్టీలోకి వస్తే బీజేపీకి ఎంతవరకు లాభం, నష్టం అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.